అభివృద్ధి మీకు బ్రహ్మాండంగా 70 mm 3D 5D లో కనబడుతుంది. మీ అధికారం కోసం ఎవరితోనే చేతులు కలుపుతారు, అధికారం కోసం ఎవరితోనే చేతులు కలుపుతారు. రోసయ్య గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారికి ప్రశ్న. బలవంత పెళ్ళైనా, బలవంత కాపురమైనా, బలవంత కూటమైనా మొత్తం మీద మాది టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫార్ములా అన్నది బీజేపీ ఆర్గ్యుమెంట్. ఈ అపవిత్ర వ్యవహారం ఎట్లాగో ప్రజల్లో వర్కౌట్ అవ్వడం అనేది వైసీపీకి ఉన్న కాన్ఫిడెన్స్. మీరేమంటారు? ఇప్పుడు మురళీకృష్ణ గారు, ఈ ఎలక్షన్లు మాత్రము నేను గ్యారంటీ చెప్తా, ఇది ఖచ్చితంగా బీజేపీకి మాత్రం మేలు జరుగుతుంది. కారణం ఏమంటే ఇవాళ బీజేపీకి మేలు జరుగుతుంది అంటే అదే కాదు, అది బీజేపీకి మేలు జరుగుతుంటే బీజేపీకి ఒక్కడికి కాదుగా, కూటమికి. అదే నేను చెప్తున్నా. ఫస్ట్ బీజేపీకి మేలు జరుగుతుంది. ఎట్లా మేలు జరుగుతుంది అంటే బీజేపీ సొంతంగా పోతే వాళ్ళు ఒక ఎమ్మెల్యే సీటు గెలవలేరు, ఒక ఎంపీ సీటు గెలవలేరు, పైగా రాష్ట్రంలో వాళ్ళకి నెగిటివ్ ఓటు ఉంది. ఇవాళ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు. నంబర్ 2 ఏమంటే ఇవాళ కూటమికి లాభమా నష్టమా? బీజేపీకి లాభం జరగచ్చేమో, కానీ రామకృష్ణ గారు బీజేపీకి లాభమా నష్టమా అనేది ఇప్పుడు మీరు కానీ దాని ప్రభావం అంటే కూటమితో చేరడం వల్ల చంద్రబాబు నాయుడు మామూలుగా పోటీ చేస్తే గెలిచేవాడేమో, లేకపోతే గట్టి పోటీ ఇచ్చేవాడేమో, కానీ కూటమితో చేరడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అనేది మరొక థియరీ ఉంది కదా. ఆ థియరీతో ఎక్కిపిస్తారా? అది చెప్పబోతున్నా. ముందుగా బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీకి మాత్రం అన్ని రకాలుగా లాభం. కారణం ఏమంటే బీజేపీ గెలిచిన సీట్లు వాళ్ళవే, తెలుగుదేశం గెలిచిన వాళ్ళే, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినా కూడా ఖచ్చితంగా ఢిల్లీలో పోయి వాళ్ళు కూడా మోడీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి పోటీ జరుగుతూ ఉంటే బీజేపీ అన్ని రకాలుగా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉంది మన రాష్ట్రంలో. వాళ్ళు గెలిచిన సీట్లు వాళ్ళే, ప్రత్యర్థులు గెలిచిన సీట్లు వాళ్ళకే, రాష్ట్రంలో ఉన్న 25 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తా ఉన్నారు. లేదు ఇక్కడ. కాదు ఒక సామెత ఉంది కదా, ఏ చేల్లో మేస్తే అండి మన దొడ్లో పాలిస్తే చాలని. బహుశా ఇప్పుడు బీజేపీ వ్యవహారాలు అవుతారా? ఇప్పుడు వాళ్ళు పిలవక ముందే పోతున్నారు కదా. బీజేపీ ఎంపీలను ఒక చేయమంటే ఒక చేయొత్తా అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు 2 చేతులు మందే పోయింది. ఎవరైనా క్లియర్ గా మరి కిలార్ రోషయ్య గారు ఎందుకు అంటారా రఘురామ్ గారు?